నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. బతకలేక బడిపంతులు అన్నది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం ఏ దందాలో చూసినా సర్కార్ బడిపంతుల హవానే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, చిట్టీలు, బినామీల పేరిట ప్రైవేట్ బడులు, కమిషన్ల కోసం కార్పొరేట్ విద్యా సంస్థల అడ్మిషన్లను ఇలా ఎందులో చూసినా సరే టీచర్ల మార్కే కనిపిస్తుంది. అయితే ఇదంతా సక్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన టీచర్లే దొంగచాటుగా అక్రమ దందాలు చేస్తూ సైడ్ ఇన్కమ్ కోసం గీత దాటుతున్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా అక్రమ ఫైనాన్స్ చేస్తున్న వారిపై పోలీసులు జరిపిన దాడుల్లో ప్రభుత్వ టీచర్ల పేరు తెరపైకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ముఖ్యంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణంలో 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్న ప్రభుత్వ టీచర్ల అక్రమ వడ్డీ వ్యాపారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఇక పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి సన్మాన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు కాసులకు కకృతి పడి ఇక వక్ర మార్గాలను ఎంచుకుంటున్నారు. జిల్లాలలో జరిగే అక్రమ వడ్డీ వ్యాపారులతో ప్రభుత్వ ఉపాధ్యాయులు పోటీ పడుతూ వారి హావ కొనసాగిస్తున్నారు. పల్లె, పట్టణం అని తేడా లేకుండా జోరుగా కొనసాగుతున్న చిట్టీల వ్యాపారం కూడా వారే అధికంగా నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఇక వాస్తవానికి చిట్టీల వ్యాపారం నిర్వహించాలంటే చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం జిల్లా రిజిస్టర్ శాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే చిట్టీల వ్యాపారం కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి వారు గండి కొడుతున్నారు. ఇక చూసుకుంటే అంతేకాకుండా బడా వ్యాపారులతో పాటు చిన్న చితిక వ్యాపారులు అమాయక ప్రజల అవసరాలే ఆసరాగా చేసుకొని ఫైనాన్స్ దందా కొనసాగిస్తున్నారు ఈ టీచర్లు. 5 నుంచి 10 రూపాయల వరకు అధిక వడ్డీకి రుణాలు ఇస్తూ రుణగ్రస్తుల నడ్డి విరుస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫైనాన్స్ దందా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు పలు మండలాల్లో జోరుగా సాగుతుంది. అలాగే మరికొంతమంది గవర్నమెంట్ టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు కరీంనగర్, హైదరాబాద్ నగరాలలో అనుమతి లేని వెంచర్లలో భాగస్వాములు అవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, నమ్మకస్తులకు ప్లాట్లను అంటగడుతూ కోట్ల రూపాయలను దండుకుంటున్నారు ఈ టీచర్లు. ఇక డీటెయిల్ గా చూసుకుంటే, కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు యూనియన్ల ముసుగులో సొంత వ్యాపారంలో బిజీ అవుతున్నట్లు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఉపాధ్యాయుల సంఘాల పేరుతో కార్పొరేట్ విద్యా సంస్థలకు ఊడిగం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇక కమిషన్ల కోసం ప్రైవేట్ విద్యా సంస్థలకు పిఆర్ఓలుగా వ్యవహరిస్తున్నట్టు వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు బినామీల పేరుతో ప్రైవేట్ పాఠశాలలను నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల పురోగతికి పాటుపడాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా భాగస్వాములు కావడం విస్మయానికి గురి చేస్తుంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యతను మరిచి వారికున్న పలుకుబడులతో సొంత పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచుకుంటున్నట్టు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. వారి బినామీలతో నిర్వహిస్తున్న పాఠశాలలకు పూర్తి స్థాయి అనుమతులు లేకపోగా నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్స్, ఇతర సామాగ్రిని ప్యాకేజీ రూపంలో విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నారన్న బహిరంగ రహస్యమే ఉంది. ఇక ఇలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాజకీయ నాయకుల అండ తోడవడంతో 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా వీరి అక్రమ దందాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ వ్యాపారాలు చేయడం తప్పేం కాకపోవచ్చు. కానీ భావి భారతానికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇక అక్రమ దందాలు చేస్తూ ఇలా జిల్లాలలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉపాధ్యాయ వృత్తికి తీరని మచ్చ తెచ్చేలా వారు తయారవుతున్నారని మేధావి వర్గం అభిప్రాయపడుతుంది. అక్రమ వ్యాపారాలు నిర్వహించి కేసుల పాలవుతూ ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవానికి భంగం కల్పిస్తున్నారని వారు అంటున్నారు. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని బలమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ టీచర్లు వారి వక్రబుద్ధితో చేస్తున్న అక్రమ వ్యాపారాలు మానుకొని తోటి ఉద్యోగులతో పాటు భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా ప్రజలైతే కోరుకుంటున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నాం. అయితే ఇలా టీచర్ల లాగా అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రత్యేక పోలీసు బృందంతో అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై మూకుమ్మడి దాడులు నిర్వహిస్తున్నారు. ఇక దాదాపు 60 లక్షల రూపాయల విలువ గల పత్రాలను సీజ్ చేసి 10 మందిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రజలను పీడిస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, అలాగే ప్రభుత్వ అనుమతులు పొందిన ఫైనాన్స్, చిట్ ఫండ్ కంపెనీల వద్దనే
ఇక అవసరం ఉన్న వారు కూడా రుణాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇటువంటి ఎక్కువ వడ్డీ, చక్ర వడ్డీ ఉన్న వాళ్ళ దగ్గర రుణాలను తీసుకోకూడదని, అలా తీసుకున్నప్పుడే ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం జరుగుతుందని కూడా పోలీసులు వాపోతున్నారు. ఏదేమైనా సరే ఇలాంటి టీచర్ హోదాలో ఉంటూ ఇలా వడ్డీలకు తిప్పుతూ చక్రవడ్డీలు చేస్తూ ఇక పిల్లలకు వాళ్ళేం పాఠాలు నేర్పిస్తారు, వాళ్ళేం గుణపాఠాలు నేర్పుతారు అని అక్కడి ప్రజలు కూడా వాపోతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? టీచర్లు జరుపుతున్న ఈ చిట్టీలు లేకపోతే ఈ అధిక వడ్డీ భాగోతాల గురించి మీకు కూడా తెలుసా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.